మిథున రాశి వారికి ఈ యొక్క మే నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. మిథున రాశి వారికి ఈ యొక్క మే నెల చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మిథున రాశి వారికి జన్మరాశిలోకి గురుగ్రహ సంచారం అనేది మే 14వ తారీఖున జరగబోతుంది. రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి ఎవరైతే రాహు శని కలిసినటువంటి ఈ యొక్క రాహు శని యొక్క కలయికలో ఉన్నటువంటి రాహు యొక్క మార్పు కూడా వచ్చేటప్పటికి మే 18వ తారీఖున జరుగుతున్నది అన్నమాట. అంటే ఇప్పటిదాకా ఏ లోహమూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క గురువు సువర్ణమూర్తిగా మారబోతున్నాడు, జన్మరాశిలోకి రాబోతున్నాడు అన్నమాట. మొదటి 14 రోజులు ఎలా ఉండబోతుంది అని చూద్దాం. మొదటిగా ఇక మే నెలలో వచ్చేటప్పటికి మొదటి 14 రోజులు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి గడిచిపోయినటువంటి కాలం కన్నా వచ్చేటప్పటికి ఈ యొక్క కాలం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. చేస్తున్న పనిలో కొంచెం కష్టం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్గా వచ్చినటువంటి డబ్బు వ్యాపారాల్లో అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకొని మీరు సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది ఏదో విధంగా నీలప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఖర్చు సమయానికి డబ్బు రావటం, ఆ డబ్బు ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఇలాంటి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పి భావిస్తారు. ప్రయాణ విషయాల్లోనూ ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అనవసరంగా ఖర్చులు పెట్టకూడదు అని చెప్పి ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఉండేటువంటి వారందరూ కలిసి ఒకటే తాటి మీదకు ఉండాలని చెప్పి మీరు భావిస్తారు. కానీ ఐక్యత లోపం అనేది ఎక్కడ కనపడుతూ ఉంటుంది. అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా ఐక్యత లోపం, అనవసరంగా మీరు అననే మాటను కూడా అన్నాను అని చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. మీకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలను తగ్గించాలని చెప్పి వారు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ యొక్క బ్యాడ్ ప్రాపగాండా ఏదైతే ఉందో సంఘంలో మీ గురించి అనవసరమైనటువంటి మాటలను వ్యాప్తి చేసేవాళ్ళు ఎవరో కాదు, మీరు చుట్టుపక్కల ఉండేటువంటి వారని చెప్పి తెలిసి కొంచెం బాధ కలిగించేటువంటి పరిస్థితి అనేది అప్పుడప్పుడు గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్థిరచరాస్తుల విషయంలో ఇంపార్టెంట్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ పేపర్స్ని జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అంటే ముఖ్యమైనటువంటి పత్రాలని జాగ్రత్తగా పరుచుకోవాలి. అవి అసలు ఎక్కడున్నాయి, అవి సురక్షితంగా ఉన్నాయా లేదా అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు అవి ఎక్కడ పెట్టారో మర్చిపోయి ఆ పత్రాల గురించి ప్రయత్నం మళ్ళీ వెతకడం అనేది ఒక పరిపాటిగా ఉంటూ ఉంటుంది. విద్యార్థులకి మొదటి 15 రోజుల కాలంలో మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. చదివేటువంటి విషయంలో కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే లోహమూర్తిగా ఉన్నటువంటి గురువు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడం. రాహు యొక్క స్థితి, శని యొక్క స్థితి, రాహు మంచి అనుకూలమైనటువంటి స్థితిలో సుఖాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్త అనేది అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే కొంచెం ఆయుర్వేదం మెడిసిన్ వైపు వెళ్తే మంచిదా అని చెప్పి ఒక ఆలోచనకి రావాలని చెప్పి భావిస్తూ ఉంటారు. వయోవృద్ధులకి కూడా వచ్చేటప్పటికి కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అవసరం. కానీ ఆ యొక్క జాగ్రత్తల గురించి, డైట్ కంట్రోల్ గురించి ఎక్కువగా ఆలోచనలోకి వయోవృద్ధులు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. తదుపరి 15వ తారీఖు నుంచి అంటే 14వ తారీఖునే వచ్చేటప్పటికి గురుగ్రహ సంచారం, అంటే లోహమూర్తిగా ఉన్నటువంటి గురువు సువర్ణమూర్తిగా మారబోతున్నాడు. సువర్ణమూర్తిగా వచ్చినటువంటి గురువు వచ్చినప్పటికి ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇంప్రూవ్మెంట్ దిశలోకి తీసుకెళ్తాడు. గతంలో జరిగిపోయినటువంటి కొన్ని కష్ట నష్టాల నుంచి ఆరోగ్యపరంగా రికవరీ మోడ్లోకి రాగలుగుతారు అన్నమాట. మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. కొన్ని విషయాలు ఏవైతే ముందుకు జరగనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు ముందుకు జరగటం, ముఖ్యంగా వచ్చినప్పటికీ వ్యాపార విషయంలో అనుకూలత పొందటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం, కుటుంబంలో వివాహం గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడడం, మరి వివాహ సంప్రదింపులకి చేయాలని చెప్పి భావించటం అనేది జరుగుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఉద్యోగపరంగా కొన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎలాగైనా సరే ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని చెప్పి
మీరు భావించడం అనేది ఒక మే నెలలో జరుగుతూ ఉంటుంది. మే నెలలో కొన్ని సుఖాలు కొన్ని కష్టాలతో మిళితంగానే ఉండే విధంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొన్ని ఆపర్చునిటీస్ అనేది కొన్ని అవకాశాలు అనేది రాగలుగుతాయి. అదేవిధంగా వచ్చేటప్పటికి వ్యాపార పరంతో పాటు కుటుంబంలో సౌఖ్యం అనేది ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమికులు దాంపత్య జీవితం పొందటం, మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అది వివాహాలుగా మారటం అనేది ఒక శుభ పరిణామంగా గోచరిస్తున్నది. మే నెల అనేది వీరికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలిగేటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది అన్నమాట. మరియు అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాలను, తండ్రి తరపు ఆస్తి సంబంధితమైన విషయాలను కొన్ని దృష్టికి సారించాలనుకుంటారు. తండ్రి గారి ఆరోగ్యం విషయం గురించి కొద్దిగా ఎక్కువగా పట్టించుకోవాలి అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు మే నెలలో. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు యొక్క మార్పు భాగ్యస్థానంలోకి మారటం అనేది ఒక కొసమెరుపు అన్నమాట. దాని యొక్క ప్రభావ రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ధైర్యం, కొన్ని విషయాల్లో ధైర్యం తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి దూకుడుగా ఉండేటువంటి మనస్తత్వంలో ధైర్యం ఏదైతే ఉందో, ఒకప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత ధైర్యంగా తీసుకున్నటువంటి వారో మీకు మీదే ఒక డౌట్ వస్తుంది అన్నమాట. అసలు నిజంగా నేనేనా ఇంత ధైర్యాన్ని కోల్పోతున్నాను అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. కానీ ఎక్కడో ఉన్నటువంటి ఒక మొండి ధైర్యాన్ని కూడగట్టుకొని చేయాలనుకున్నటువంటి పనిని నిర్మోహమాటంగా చేసేటువంటి స్థితిలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి సుమంగళి యోగం అనేది గురు సంచార రీత్యా పొందబోతారు. అంటే వారికి వివాహం జరగటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వివాహం చేసుకోవడానికి కూడా గురుగ్రహ సంచారం శుభ సమయంలో ఉన్నప్పుడు, అంటే సువర్ణమూర్తిగా గురువు ఉన్నప్పుడు వివాహ కార్యక్రమాలు చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామం. అలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఒక సంవత్సరం సంతాన ప్రాప్తి కలగటం, అదేవిధంగా వచ్చేటప్పటికి సంతాన వృద్ధి జరగటం అనేది జరుగుతుంది. అంటే పిల్లల యొక్క అభివృద్ధి జరగటంతోనే మనకు మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. ఇప్పుడు పంచమంలోకి గురుగ్రహ దృష్టి రీత్యా అది మంచి శుభకార్యాన్ని, మానసిక సంతృప్తిని ఇవ్వగలిగేటువంటి స్థితి అన్నమాట. మరి వాటితో పాటు పిల్లల యొక్క ఎదుగుదల ద్వారా వచ్చినప్పటికీ మనకు మానసిక సంతృప్తి కూడా పొందుతూ ఉంటారు కాబట్టి అది కూడా ఒకటి మంచిది. వాటితో పాటు సుమంగళి యోగ్యాన్ని పొందడం, ఏదైతే దూరంగా జరుగుతున్నటువంటి కొన్ని ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలోనూ, నూతన ఉద్యోగ అవకాశాల్లోనూ పొందగలుగుతారు. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఉద్యోగరీత్యా పడమర దిక్కు ప్రయాణం సంభవించడం అనేది ఒక శుభ పరిణామం. కానీ ఉద్యోగరీత్యా శారీరక శ్రమ అనేది కూడా కొద్ది విధంగా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. విద్యార్థులు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మే నెలలో విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కష్టపడి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి, మరియు అదేవిధంగా దుర్గాదేవిని పూజించాలి, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, మరియు ఈ యొక్క నెలలో ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించి సింధూరాన్ని ధరించండి. స్వస్తి.